पुंसक्षमार्थमपि संसरणाक्षमस्य सङ्ख्यादयः सरणयो न विशन्ति कर्णं सङ्ख्यायगाङ्गसिकताः सकलाश्च सूक्ष्माः भुङ्क्ष्वेति వాగిన మహాక్షుధయార్తితస్య. మహాక్షుధతో బాధపడువానితో, ఓయి నీవు గంగా నది అందలి సన్నని ఇసుక రేణువులను అన్నింటినీ వరుసగా లెక్కించి వానిని భుజించుము అని చెప్పినచో, ఆ మాటలు విని వాని చెవిన ఏ విధముగా ప్రవేశించవో అదే విధముగా అర్ధక్షణకాలము కూడా సంస్మరణమును సహించలేని వాని చెవిని సాంఖ్య సిద్ధాంతము మొదలగు మార్గములలో ప్రవేశించవు. సాంఖ్య సిద్ధాంతము తత్వదర్శనములు ఎన్నియో కలవు. సోహం వాడే నేను, అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమునే అయి ఉన్నాను, తత్వమసి ఏదైతే అంతటా వ్యాపించి ఉన్నదో అదే నేను అనే మహావాక్యాలను ఆధారంగా చేసుకుని రూపంలో అంతటా నిండి ఉన్న ఆ పరబ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ అధ్యయనం చేసి ముక్తి పొందవచ్చునని కొందరు వాటి యందు ఆసక్తులై సాధన చేస్తూ ఉంటారు. అదే మోక్ష సాధనం. నాకు మోక్షం కలగాలి అనే కోరిక ఉండాలి. ఆ కోరిక ఉన్నప్పుడు ఎన్నో జన్మలలో శ్రమకోర్చి సాధన చేయగా ముక్తుడవుతాడు జీవుడు. కానీ ఈ జనన మరణ ప్రవాహమందు కొట్టుకొని పోవు జీవుడు ఈ బాధలు క్షణకాలమైనను సహించలేని ఆర్తునకు ఇవి ఏమీ రుచించకపోగా శ్రమగాను నిష్ప్రయోజనముగాను తోచును. అటువంటి వారికి సంసార సముద్రము నుండి తరింపచేయు దయాపరులు కా. భక్తిస్తుకా యది భవేంద్రతి భావభేద తత్కేవలాన్వైతయా విఫలైన భక్తి ప్రీతిస్త్వయి త్రిజగదాత్మని కస్య నాస్తి స్వాత్మద్రుహో నఖలు సంతి జనాంస్త్రిలోక్యాం. భక్తి అనున్నది ఏమి వస్తువు? ఇరువురి వ్యక్తుల యందు ఉండు ప్రీతి భేదము ఏది కలదో అది అపకృషునకు ఉత్కృష్టుని యందు అంటే గొప్పవారి యందు అతడు తన విషయమున అనుగ్రహమును చూపవలయును అను కోరికతో అటువంటి విశ్వాసముతో ఉండేది ప్రీతిభావమే భక్తి. అట్లన్నినచో అటువంటి భక్తి తత్కేవలాన్వయి అగుచున్నది. అనగా అద్వైత వేదాంత శాస్త్రమున ఆత్మతత్వము ఒక్కటియే కావున ఉపాసకుడును ఉపాసన దేవతను ఒకే ఆత్మతత్వము అగుటచే ఉపాసకుడు తనయందు తనే ప్రీతి చూపుట ఎగుచున్నది. కావున ప్రీతిభావ భేదమునకు ఇతరము లేనందున ఉపాసకుని ఇట్టి భక్తి వలన ఫలము ఏమీ లేదు. ఏలయనగా తన కోరికలు తీర్చవలసిన వాడు తానే అగుచున్నాడు. అది అసమంజసము. అదియుగాక శ్రీదేవి యందు ప్రీతి ఎవరికి లేక ఉండును? అంటే త్రిలోకములందరి ప్రాణులకు తమ విషయమున ప్రీతి ఉండుట నిస్సంశయం. తనకు తాను ద్రోహము చేసుకునేవాడు ఎవరూ ఉండరు కదా. తల్లి, నీవు మూడు లోకముల యందలి జడ చేతన పదార్థములకును చైతన్య స్వరూపురాలువు కదా. అట్టి నీ విషయమున ఏ ప్రాణికైనా ప్రీతి లేదు అనుట తనకు తన విషయమున ప్రీతి లేదు అనుటయే అగును. కనుక నేనును నీ విషయమున సహజమున నే భక్తి కలిగి ఉన్నాను. నా అంతర్యామియగు నీవు నన్ను అనుగ్రహించవలయును తల్లి. భక్తి అనగా ఏమిటి అను ప్రశ్న ఉదయించినప్పుడు ఎవరైతే తన ఇష్టదేవతను ఆరాధిస్తూ తన హృదయములో నిలుపుకొని ఉపాసన చేయగలడో దానినే భక్తిగా చెప్పుకొనవచ్చును. ఆ జగజ్జనని పట్ల పరమ ప్రేమతో మధురానుభూతితో కూడినదే భక్తి. ఎలాంటి భక్తి అంటే బాహ్య భక్తి కాదు, అంతరంగమైన భక్తియే అమృతము. అద్వైత వేదాంత శాస్త్రమున ఆత్మతత్వము ఒక్కటియే. అందువలన ఉపాసన దేవత ఉపాసకుడు ఒకే ఆత్మతత్వము అగుటచే అతడు తన యందు తానే భక్తిని చూపించుట అగుచున్నది. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమ చైతన్యం తనలోనే
ఆత్మరూపంలో ఉన్నదని గుర్తించి తన స్వరూపంలో లీనమయ్యే కొద్దీ పరమ ప్రేమతో కూడిన దివ్యమైన ప్రేమ ఉదయిస్తుంది. అదే పరాభక్తి. శ్రీమాత యందు భక్తి అందరికీ ఉండును. అమ్మా, నీవు 3 లోకాలలో ఉండే అన్ని ప్రాణులకు ఆత్మచైతన్య స్వరూపురాలుగా ఉన్నావు. నేను కూడా సహజముగానే నీ మీద భక్తి కలిగి ఉన్నాను కనుక నీవు తప్పక అనుగ్రహించవలను. అంటే ఇక్కడ సాకార రూపంలో తన ఇష్టదేవతా స్వరూపాన్ని ఒక రూపంగా పెట్టుకొని ఆరాధించేవారు, దేహేంద్రియ మనోబుద్ధులకు గోచరం కాని ఆత్మతత్వమును పరబ్రహ్మగా ఉపాసించేవారు నిర్గుణతత్వముగాను భక్తుడు ప్రార్థించుచున్నాడు. ఆత్మా సమస్త జగతాం భవతీతి సమ్యక్ విజ్ఞాయ యద్వితనుతే త్వయి భావబంధం సా భక్తిరిత్యభిమతం యది సిద్ధమిష్టం వ్యర్థం విశేష్యమలమస్తు విశేషణం నా. తల్లి, నీవు సమస్త జగత్తునకును ఆత్మతత్వముగా తెలుసుకొని ఈమె నాకు ఉపాసనా దేవత అను భావమును నిలుపుట ఏది కలదో అది ఏ భక్తి అని అర్థము. అట్లా చెప్పుట మాకిష్టమని చెప్పుదునా? అట్లా అనుకొనిన కోరిక నెరవేరినట్లే అదే ఇష్టసిద్ధి. శ్రీదేవి జగదాత్మభూతురాలు అని తెలుసుకొని ఆమె యందు ఉపాస్యతత్వమును నిలుపుకొలుటయే అని భావము. ఇది విశేషమైన అంశము. ఆమె యందు భావము నిలుపుటయే చాలెను. దానికి భక్తి అను పేరు పెట్టుకున్నాను, హాని లేదు. అమ్మా, నీవు సమస్త జగత్తుకు తల్లివి కదా. నీవు నాకు ఇష్ట ఉపాసనా దేవతవు. నీ యందు భక్తి కలిగి ఉండుట నా ఇష్టసిద్ధియే. నేను అనుకునిన కోరిక నెరవేరినట్లే. శ్రీదేవి యందు భక్తి భావన నిలుపుటయే చాలును. అంటే అంతటా సమస్త ప్రాణులలో ఆ మహాశక్తి తత్వమే వ్యాపించి ఉందనే భావం భక్తుడిలో కలిగినప్పుడు, దేనిని పొందినప్పుడు జీవుడు సిద్ధుడవుతున్నాడో, అమృతతుల్యమవుతున్నాడో అదే భక్తి లక్షణం. ఆ తత్వాన్ని పొందుటయే ఇష్టసిద్ధి. శ్రీదేవి జగదాత్మభూతురాలు అని తెలుసుకొని ఆమె యందు ఉపాస్య తత్వమును నిలుపుకొనుటయే అని భావము. నాకు జగన్మాత అంటే ఇష్టం, ఆమెను ఆరాధిస్తున్నాను అనడం కాదు. ఆమెకు ప్రీతి కలిగించే కర్మలు చేస్తూ ఆ భక్తుడు అంటే నాకిష్టం అనే ప్రీతిపాత్రుడిగా ఉండేటట్లుగా చైతన్యంతో స్వాత్మేతరత్వమనధార్య పరత్య బుద్ధ్యా యత్ప్రీయతే గురుజనేష్వినసైన భక్తి స్యాచేతదేవహప్మియమేవ తుయే జిహాస్యాః ద్వైతభ్రమాత్ కిమధికం భవబంధమూలం. లోక వ్యవహారమున భక్తి శబ్దమునకు ఇట్లు అర్థము చెప్పుచున్నారు. ఎవరైనా కానీ తన ఆత్మ కంటే ఇతరులు గొప్పవారు అను బుద్ధితో గురువు, తల్లి, తండ్రి వీరి విషయమున ప్రీతిభావమును చూపుట ఏది కలదో అది ఏ భక్తి అని చెప్పుదురు. కానీ నేను ద్వైభ్రమను అంటే ఆత్మ కంటే మరొకటి కలదు అనే భ్రాంతి వేరుగా సంసార బంధనమునకు మూలమగునది ఏది కలదు. సంసార బంధనకు మూలము ద్వైత భ్రాంతి. ద్వైతభావము ఉన్నప్పుడే తనకంటే వేరొక దేవత తత్వం ఉన్నదని భావన కలుగును. ఆ ఉపాసన దేవత యందు భక్తి ఏర్పడును. ఇటువంటి భక్తి భావన వలన సంసార బంధము కొనసాగుతూనే ఉన్నది. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ యందు నిరంతరము ప్రేమ కలిగి భక్తి కలిగి ఉండుట. ఆయన పట్ల ప్రేమ చిత్తోద్రేకముగా ఉండదు. సాధనతో, విచారణతో వస్తువుల యొక్క మూల స్వరూపాన్ని, వాస్తవికతను గుర్తించి అన్నింటి వెనుక ఒక మూలశక్తి నడిపిస్తుందనే భావంతో అన్నింటిలో ఆ శక్తిని గుర్తిస్తూ అనుభూతిని అనుభవంలోకి తెచ్చుకుంటూ భగవదానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు భక్తుడు.
తపస్సు చేయడానికి ముందు భక్తుడు ప్రపంచంలో ఉంటాడు. తపస్సు చేసిన తర్వాత సర్వ ప్రపంచం నీలో ఉందని గుర్తించి ఆత్మగా ఉన్నాడు, ఆత్మనే చూస్తున్నాడు, ఆత్మ తానై ఉన్నాడు, అంతా ఆత్మే అంటే సర్వాత్మగా అనే భావనలో ఉండుటయే ఆత్మనిష్ట. అంతటా ఆత్మస్వరూపాన్ని దర్శించడమే ఆత్మ సాక్షాత్కారం. ఆ మూలశక్తిని గుర్తించే జ్ఞానమే ఆత్మజ్ఞానం. నీలో నీవు తాదాత్మ్యం చెందుటయే ఆత్మానుభవం. ఇలా మనిషిలో శుద్ధి అయ్యే కొద్దీ పరమ ప్రేమ, దివ్య ప్రేమ ఉదయిస్తుంది. ఈ విధంగా శ్రీదేవి జగత్తునంతటికీ ఆత్మస్వరూపమని తెలుసుకొని అద్వైత బుద్ధితో శ్రీమాతను ఉపాసించుటయే అద్వైత సిద్ధికి మార్గమని భావము. తను ఉపాసించుచున్న దేవతను అన్ని స్వరూపాలలో చూచుటయే అద్వైత భావన. సేవైన భక్తిదితి కర్మపద ప్రవేశ సేవ్య ప్రసాద ఫలకాకిల కర్మ సేవా ధ్యాన ప్రవాహ ఇది చేశ్రవణా తృతీయా ప్రాగేవ మాతరయమా కలితోభ్యుపాయ. భక్తి అనగా దేవతలను శరీర వ్యాపారముచే సేవించుట అని అర్థము చెప్పుకున్నచో అట్టి భక్తి కర్మ మార్గమున ప్రవేశించుటయే అగును. సేవ్య ప్రసాద ఫలము అనగా సేవించబడు వారికి సేవకుని వలన కలుగు అనుగ్రహమే ఫలముగా గల సేవ అని అనగా కర్మయే అగును. అందు ద్వైత భావమే కలుగును. శ్రీశంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో స్వస్వరూపానందనందనం భక్తిత్యభిధీయతే, స్వస్వరూపము ఇది అని నిశ్చయముతో ఆత్మతత్వ విషయ జ్ఞానము చేయుటయే భక్తి అని చెప్పిన అర్థమును తెలుసుకొనినచో అది శ్రవణము, మననము, నిధిధ్యాసనము అను సాధన సోపానములను మూడవది యగు మానస వ్యాపారము అగుచున్నది. కానీ మా వంటి వారు శ్రవణ మననములతో పనిలేకనే మొదట ధ్యానమును ఆచరించుచున్నాము కనుక ఆ మార్గమే తరించుటకు సులభము, మహాఫలప్రదము అని చెప్పవచ్చునని భావము. భక్తి అనగా దేవతలను శరీర వ్యాపారములచే సేవించుట అని అర్థము చెప్పుకున్నచో అట్టి భక్తి కర్మ మార్గమును ప్రవేశించటయగును. జీవుల సంస్కారాలు కోరికలుగా మారి ఆయా దేవతలను ఆరాధిస్తూ నేను సత్కర్మ చేస్తున్నాను, నాకు ఇది ఇవ్వు అని ప్రతిఫలాపేక్షతో నాకిస్తే నేను అది చేస్తాను అనే భావంతో కామ్యకర్మలు చేస్తూ శరీర కోరికలు తీర్చుకుంటూ అనేక దేవతలను ఆరాధిస్తారు. అది శరీర వ్యాపారములు తీర్చుకోవటం కోసం చేసే భక్తి. సేవే ప్రసాద ఫలము అనగా సేవించబడు వారికి సేవకుని వలన కలుగు అనుగ్రహమే ఫలముగా గల సేవ అని కర్మమే అగును. ఒక సేవకుడు యజమాని దగ్గర సేవలు చేసి దానిని ప్రతిఫలంగా జీతం తీసుకుంటున్నట్లుగా భక్తులు భగవంతుని సేవించి కోరికలు తీర్చుకుంటున్నారు. అన్య దేవతలను ఆరాధింపక నిరంతరము ఆ శ్రీదేవిని నమ్మి ఆమె అనుగ్రహాన్ని కోరుకున్న భక్తుడు షోడశోపచారాలతో సత్కర్మగా చేయుట సద్భక్తి అని చెప్పవచ్చును. ఉపాసనా దేవత అనుగ్రహముచే సత్ఫలములు పొందవచ్చును. ఇటువంటి దేవతారాధన రూపధ్యానముగా చెప్పబడింది. ఇలా చేయుట ద్వైతభావమే అగును. చిత్తమును బాహ్యేంద్రియాల వ్యాపారముల యందు పోనివ్వక సంకల్ప వికల్పములు లేని నిశ్చల స్థితిలో ఆత్మజ్ఞానానందమై సర్వసాక్షిగా నుండు బ్రహ్మమే నేనే ఆ పరబ్రహ్మము అనడి సోహంభావమే ధ్యానమనవుడును. ప్రతిఫలాపేక్ష లేకుండా ఏ కార్యము చేసినను పరమేశ్వరునికి ప్రీతిగా చేయుచు నిర్గుణ స్వరూపములో లీనమై ఉండే స్థితియే స్వస్వరూపానుభూతిగా మానసిక ధ్యానమనవడును. శ్రవణ మనన నిధి ధ్యానములలో మూడవది అయిన నిధి ధ్యానము రూపధ్యానముగా చెప్పవచ్చును. శ్రవణ మననము లేకుండా రూపధ్యానము చేస్తూ ఆ మార్గములో తరించుట సులభముగా మహాఫల ప్రసాదమగును.